ఇప్పుడు పూర్ణశ్రీ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుంది. మరి ఈ ప్రజా ఆదరణ చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎక్కడికి ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఈ రోజు ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మళ్ళీ మా బతుకులు బాగోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఆయన వచ్చిన తర్వాతే, ఆయన వస్తేనే మళ్ళీ మాకు వెలుగులు ఉంటాయనే భావంతో ఈ రోజు అందరూ కూడా ప్రతి ఇంట్లోంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాకు ఆహ్వానం పలుకుతున్నారు. తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్ లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలబోతుంది. ఎవరు ఎన్ని అనుకున్నా ఈ రోజు రకరకాలుగా మైండ్ గేమ్స్ ఆడుతున్నా, రకరకాలుగా మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నా, అలాగే డబ్బులు ఈ రోజు పేపర్లో కూడా నేను చూడడం జరిగింది. చాలా మందిని బంగారంతో కూడా ఈ రోజు వాళ్ళు మభ్య పెట్టి, బంగారాలు ఇచ్చి మభ్య పెట్టే నాయకులకి మభ్య పెట్టి ఈ రోజు ఓట్లు వేయించుకుందాం అనే పరిస్థితి 5 సంవత్సరాలు ఎక్కడా కనిపించుకుంటా. ఈ రోజు ప్రజలంటూ కరోనా బతికేరా పోయారా అని కూడా అడగకుండా ఈ రోజు ఎవరికి 5 సంవత్సరాలు కూడా కనీసం ఒక్క వీధిలోకి వచ్చిన దాఖలాలు కూడా లేవు తెలుగుదేశం నాయకులకు, అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా. అలాంటిది ఈ రోజు డబ్బుతో ప్రజల్ని కొనేసి మళ్ళీ గెలుద్దామనే భావంతో ఉన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఎలక్షన్ టైంలో మభ్య పెట్టి వచ్చే నాయకులకు, టీడీపీ నాయకులకి ఈసారి బుద్ధి చెప్పుతామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది.